గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను మీ అమ్ము బంగారం. ఈ చెట్టు గురించి ఎవరికైనా తెలుసా మీకు? ఈ చెట్టు ఎంత మంచి పని చేస్తుందో తెలుసా? మనకు ఒంటి మీద ఎక్కడైనా గాయాలైనా, ఇప్పుడు ఎండకైతే మస్తు పని చేస్తుంది ఈ చెట్టు. ఇక ఎండకి ఇప్పుడు గడ్డలు అవుతాయి కదా, చెంపల మీద, కాళ్ళ మీద, ముఖం మీద, నెత్తిలా గడ్డలు అవుతాయి కదా, ఎర్రగడ్డలు. వాటికి ఇది చుంచితే ఆకులు పాలు వెళ్తాయి. ఈ పాలు పెట్టుకుని మీరు మార్నింగ్ పెట్టేసుకోండి, మధ్యాహ్నం కూడా తగ్గిపోతుంది తెలుసా, అంత పవర్ ఉంటుంది. ఈ హాస్పిటల్లో పోయి ఈ మెడిసిన్ వాడి అది వాడి గిట్మెంట్లు ఏం అవసరం ఉంటుంది తెలుసా, అంత మంచి పని చేస్తుంది ఇది. ఎందుకంటే నేను ట్రై చేసిన కాబట్టి చెప్తున్నా, నేను ట్రై చేసిన దీన్ని, అందుకని చెప్తున్నా. నేను చూపిస్తాను ఒకసారి నాకు ఎక్కడ. చెట్టు వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి, మీ ఇష్టం. ఇక మీకు నిండా ఎందుకంటే హాస్పిటల్లో పోయి పెట్టుకునే బదులు ఈ చెట్టు ఆకులు తీసి పెట్టుకుంటే మంచిగా ఉంటుందని చెప్తున్నా. మీకు ఉపయోగపడద్ది కదా అని నాలాగా. ఇంకా ఇది ఆకులు. ఇక ఇట్లా తీయంగానే పాలు వస్తాయి. ఇక ఈ పాలం పెట్టుకోవాలి, ఎప్పుడైనా పెట్టుకోండి, కానీ కంటికి మాత్రం తాకనియొద్దు. కంటి దగ్గర నుంచి కంట్లోకి పోవద్దు, కంట్లోకి పోతే కళ్ళు పోతాయి, అంత డేంజర్ ఈ చెట్టు. మనం పెట్టుకుంటాం కదా, పెట్టుకోగానే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది, ఎంబటి ఇట్లా గుంజినట్టుగా అనిపిస్తుంది. అంత పవర్ ఉంటుంది ఈ చెట్టుకి. నేను వాడినా, మా తమ్మునికి వాడినా, మంచిగా పనిచేస్తుందని. ఇగో మా షాపులో అన్నం కూడా అయిందంటే తీసుకొచ్చాను. మా షాప్లో అన్నకి అయిందంటే తీసుకొని వచ్చింది అనమాట, ఆయనకు కూడా పెట్టిన. ఇది కొమ్మ పెట్టినా ఏనుకుంటుంది. ఇట్లా ఇది ఉంది కదా కొమ్మ, ఈ కొమ్మ పెట్టినా ఏనుకుంటుంది, చెట్టు ఎమ్మడి వేనుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు అసలు మిస్ కాకండి, కంపల్సరీ ఈ చెట్టుని యూజ్ చేయండి. ఈ ఆకుని హాస్పిటల్ ఏమి డాక్టర్లు ఏమి తిరిగే అవసరం ఉండదు. పైసలు సేవ్ చేసుకోండి ఇది పెట్టుకొని. ఎండాకాలం ఖచ్చితంగా యూజ్ పడుతుంది మీకు. ఓకేనా? మరి మీరు వాడి నాకు కామెంట్లో చెప్పండి. రియాక్షన్ అయితే ఏముండదు, మంచిగా ఉపయోగపడుతుంది, రియాక్షన్ అస్సలు ఉండదు. ఎందుకంటే న్యాచురల్ ఇది, మనం ఏం కెమికల్ ఏం కలపట్లేము కదా, న్యాచురల్గా. ఇప్పుడు మెడిసిన్లో మొత్తం కెమికల్ కలిపిస్తారు, అట్లా కెమికల్ ఏముండదు. ఇక న్యాచురల్ ఇది, న్యాచురల్గా వాడుకోవచ్చు, న్యాచురల్గా ఉంటుంది. పెట్టుకోండి మీరు కూడా. ఇప్పుడు ఎండాకాలం, ఈ సమ్మర్కి వేడి గడ్డలు ఖచ్చితంగా అవుతాయి, ఈ సమ్మర్కి ఉపయోగపడుతుంది. ఇంతకుముందు చేసిన వీడియో కానీ ఎవరు చూడలేదు, అందుకని మళ్ళీ చేస్తున్నా ఈ వీడియోని. చూసి వాడి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. రియాక్షన్ అయితే ఏముండదు, కానీ కంటికి మాత్రం తాకనియద్దు. ఓకేనా? బాగా మెరుగు. నేను వాడినాక నాకు చూసారు, ఇప్పుడు నాకు తగ్గి బ్లాక్ అయిపోయింది. ముక్కు మీద కూడా అయ్యింది, ఇంక ముక్కు మీద ఇంత లడ్డుగా అయ్యింది ఎర్రగా. అసలు పెట్టుకున్నా, ఒక్క నైట్ పెట్టుకున్నా అంతే, తెల్లారెమ్మటి తగ్గిపోయింది ఎమ్మడి. ఇంత లడ్డుగా ఉన్న గడ్డ కూడా వేడిది కదా, ఎమ్మటే గుంజేస్తుంది. ఈ పాలతోటి ఈ పాలు మొత్తం లోపలికి స్ప్రెడ్ అయ్యి లోపల ఉన్న దాన్ని మొత్తం ఇన్ఫెక్షన్ మొత్తం తీసేస్తుంది అనమాట. అంత పవర్ ఉంటుంది ఈ పాలకి. ఓకేనా? మీరు కూడా వాడండి, వాడి చూసి నాకు కామెంట్ చేయండి, కామెంట్లో పెట్టండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ అమ్మ బంగారం. ఇది నా చిన్న టిప్పు, నేను వాడినా కాబట్టి మీకు చెప్తాను. ఓకేనా? బాయ్. మరి ఇంకో ఇక్కడ అయ్యిండే, ఇక్కడ పెట్టుకున్నాడు ఇంత లాంటి గడ్డ అయ్యిండిగో మాని బ్లాక్ అయింది. ఇగో